స్వయంభూ కాని దేవాలయంతో సమానమైన స్థాయి ప్రతిష్ఠ చేయబడిన దేవాలయానికి ఒక్కనాటికి రాదు శాస్త్రంలో. ప్రతిష్ఠ దేవాలయమే. మానవ ప్రతిష్ఠితం అయితే చాలా తక్కువ. ఋషి ప్రతిష్టము, రాక్షస ప్రతిష్టము, దేవతా ప్రతిష్టము వాటి స్థాయి ఎక్కువ. స్వయంభూ క్షేత్రానికి ఉండే శక్తి అపారం. వేదము ప్రమాణం. నేను ఇక్కడ కూర్చున్నది వేద ప్రమాణం గురించి మాట్లాడడానికి తప్ప నాకు తోచింది మాట్లాడడం నా చేత కాదు, నేను అలా మాట్లాడలేను. కాబట్టి ఈశ్వరుడు స్వయంభూగా అంతటా ఉన్నవాడు అక్కడ బాగా ఉంటాడు. అంటే ప్రకాశిస్తుంటాడు. వేడి అంతటా లేదా? ఉంది. మరి ఇంట్లో గ్యాస్ స్టవ్లో అగ్నిహోత్రం బాగా ఉంది వేడి. అలా ఈశ్వరుడు బాగా పొటమరించి ప్రకాశించిన స్థానానికి స్వయంభూ క్షేత్రం అని పేరు. తనంత తాను ఆవిర్భవించాడు. అది కొండ మీద ఎందుకుంటుందో తెలుసా అండి? ఊర్ధ్వముఖ చలనం చేయవయా, కొండ మీదకి పైకెక్కుతూ ఉండగా నీకు రహస్యం తెలుస్తుంది. ఈ రాళ్ళు ఎలా పడున్నాయో అలా ప్రారంభమైంది నీ జీవితం. ఏ కర్మ చెయ్యడానికి నీకు అధికారము కాని అవకాశము కాని లేకుండా పడిపోయిన ఉపాధి దగ్గర ప్రారంభమై 1,00,000 సంవత్సరములు బతుకుతుందో రాయి, ఏమిటి ఉపయోగం? అలా పడుంటుంది. తనంత తాను ఏ పుణ్యకర్మ చేయలేదు. మరి ఎప్పుడు దానికి శరీరం మారేది? జడం అంటారంటే అందులో చైతన్యం లేకపోవడం ఉండదు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఉంటాడు నారాయణుడు. కానీ ఆ రాయికి దానికి స్పందించగలిగిన శక్తి ఉండదు. అందుకని జడం అంటారు. జడధియా అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో.